అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరలోక ప్రయాణం. కోటయ్య లెక్కలేనన్ని పాపాలు చేసి కోటికి పడగెత్తాడు. అతనికి వృద్ధాప్యంలో పాపభీతి పట్టుకుంది. తన అన్యాయాలకు బలి అయిన వాళ్ళు భూతాలలాగా కలల్లో కనిపిస్తూ అతనికి మనశ్శాంతి లేకుండా చేయసాగారు. ఈ బాధ పడలేక కోటయ్య సన్యాసం పుచ్చుకోవడానికి నిశ్చయించుకొని తన ఇంటిల్లిపాదిని పిలిచి ఆ సంగతి చెప్పాడు. మీరు పోతే నాకు మాత్రం దేనికి సంసారం, నేను వస్తాను అన్నది కోటయ్య భార్య. చెట్టంత కొడుకు సాధువుల్లో కలుస్తుంటే చూస్తూ ఎలా ఉంటాను, నన్ను కూడా తీసుకుపోండి అన్నది ముసలి తల్లి. అంతా కట్టుకు ఒక్కసారి పోతే వల్లకాడు లాంటి ఇంట్లో నేను ఒక్కడిని ఉండగలనా, నేను మీతో పాటే అన్నాడు కొడుకు. తన మీద తన వాళ్లకు గల ప్రేమను చూసి కోటయ్య ఆనందపడిపోయి, అయితే ఒక పని చేద్దాం, నేను ఎక్కడికి పోకుండా ఊరి అవతల ఒక మఠం కట్టించి అందులో భజనలు చేసుకుంటూ బ్రతుకుతాను, మీతో ఉన్నట్లు ఉంటుంది, ఎన్నాళ్ళుగానో ఉన్న నా కోరిక తీరుతుంది అన్నాడు. ఈ పద్ధతి ఇంట్లో అందరికీ నచ్చింది. వారం తిరిగేసరికి ఊరి పొలిమేరల్లో ఒక పర్ణశాలతో కూడిన ఆశ్రమం వెలిసింది. మంచి పాక నిపుణులైన వంటవాళ్ళు అహోరాత్రాలు భజనలు చెయ్యటానికి కిరాయి మనుషులు ఏర్పాటు చేయబడ్డారు. ఖర్చు హెచ్చుగా ఉన్నందుకు కోటయ్య మొదట్లో బాధపడినా అదంతా తన కోసమే కదా అని మనసులో సరిపెట్టుకున్నాడు. ఆశ్రమం ఖ్యాతి ఊళ్ళోకి పాకింది. ఊళ్ళో జనం పిల్ల పీచుతో సహా సాయంత్రం అయ్యేసరికి ఆశ్రమంలో హాజరు కాసాగారు. కోటయ్య మాట ఏమైనా పైవాళ్ళు మాత్రం భక్తితో ఓలలాడారు. ఒకనాటి రాత్రి భజన చేసి పంచభక్షాలతో భోజనం చేసి అలసి నిద్రపోయిన కోటయ్యకు ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై, కోటయ్య, నువ్వు అనుకోకుండానే మీ ఊరికి గొప్ప మేలు చేశావు, ఊళ్ళో నా భక్తుల సంఖ్య పెంచావు, అందుకు ప్రతిఫలంగా నిన్ను వైకుంఠానికి తెప్పించుకునేటందుకు రేపే విమానం పంపిస్తాను, దానిలో బయలుదేరిరా అన్నాడు. కోటయ్య ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ తన భార్యను పిలిచి సంగతి చెప్పి, ఇన్నేళ్ళు నా పాపాలలో భాగం పంచుకొని నాతో కాపురం చేశావు, నువ్వు కూడా నా వెంట వైకుంఠానికి రా అన్నాడు. వస్తాగాని పిల్లవాణ్ణి విడిచి క్షణం ఉండలేను, వాణ్ణి కూడా తీసుకుపోదాం, పిలవండి అన్నది భార్య. కోటయ్య కొడుకును పిలిచి వైకుంఠానికి పదమన్నాడు. నాతో నా భార్య కూడా రావాలి అన్నాడు కొడుకు. ఇంతమంది వస్తుంటే తన ముసలి తల్లి మాత్రం ఎందుకు రాకూడదనుకొని కోటయ్య తల్లిని పిలిచాడు. ఒరేయ్, రక్తం పంచుకు పుట్టిన నీ తమ్ముణ్ణి వదిలేసి వైకుంఠానికి పోవడానికి నీ మనసు ఒప్పినా కనిపెంచిన దాన్ని నా మనసు ఎట్లా ఒప్పుతుందిరా అని ముసలిది చెప్పింది. విధి లేక కోటయ్య తమ్ముడి ఇంటికి వెళ్ళి వాణ్ణి వైకుంఠానికి ఆహ్వానించాడు. గొలుసు కట్టులాగా తమ్ముడి వెంట అతడి ఇంటిల్లిపాది ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున ఆశ్రమంలో విమానం దిగింది. అందులో కోటయ్య వెంట అతని తల్లి, భార్య, కొడుకు, తమ్ముడు, అతని బలగము ఎక్కి కూర్చున్నారు. విమానం పైకి లేచింది. విమానంలో ఇంతమంది ఎక్కి కూర్చున్నాం కదా, ఇది మొయ్యగలదా అని కోటయ్య అనుమానిస్తూ ఉండగానే ఆకాశంలో విమానం అటూ ఇటూ ఒరగసాగింది. బాగా బరువు ఎక్కువైన పడవలాగా అనుకున్నంత అయింది. ఇది ఒక్కడిని మాత్రమే మోసేదిలాగుంది, నన్ను వెళ్ళిపోనిచ్చి మీరంతా దూకేయండి అని కోటయ్య అరిచాడు. విమానం ఏ క్షణాన అయినా తలకిందులు అయ్యేలా ఉంది. ఒక్కడూ దూకలేదు. పైపెచ్చు అందర్నీ వదిలిపెట్టి నువ్వొక్కడివే వైకుంఠానికి పోతావా అంటూ మిగిలిన వాళ్ళు కోటయ్యను గట్టిగా పట్టుకొని విమానం నుంచి బలవంతంగా కిందికి తోశారు.
ఆకాశం నుంచి కిందికి పడిపోతున్న కోటయ్యను భూత పిశాచాలు పట్టుకున్నాయి. అయితే ఒక్క చావు కేక పెట్టి చువ్వున లేచి కూర్చున్నాడు కోటయ్య. అదంతా కల అని తెలుసుకోవడానికి కోటయ్యకు కొంతకాలం పట్టింది. విన్నారు కదా. భగవంతుడు మనకి వరమిస్తానని అనుగ్రహం చూపిస్తే మనం చేసిన పాపాలు, మన దరిద్రం మన వెంటే ఉండి మనని వెనక్కి లాగుతాయి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.